చిలకలూరిపేట నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి దొంగ ఓట్లను చేర్పిస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏపీ హేట్స్ జగన్ అంటున్నారని, పెంచిన విద్యుత్ ఛార్జీలు, కరెంటు కోతలు, నాసిరకం మద్యం నుండి ప్రజలకు విముక్తి లభించాలని ఆయన కోరారు. చిలకలూరిపేట గంజాయికి ప్రముఖ కేంద్రంగా విరాజిల్లుతోందని పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిందని ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం రద్దు వల్ల 35 లక్షల మంది రోడ్డున పడ్డారని ఆయన వెల్లడించారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనన్ని కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడుతున్నారని పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. దొంగ ఓట్లను చేర్పించడంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో నానా తంటాలు పడుతున్నారని, 600 దొంగ ఓట్లను తేలినట్లు ఆయన తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా కోర్టులను ఆశ్రయిస్తామని మాజీ మంత్రి పత్తిపాటి వివరించారు. 52 నెలల కాలంలో అనేక కారణాలతోటి ఏపీ జగన్ హెడ్స్ అనే రాష్ట్ర ప్రజల కోరిక. దాంట్లో ముఖ్యంగా ధరలు, పన్నులు, ఛార్జీలు, అప్పుల బాధలతోటి 52 నెలల కాలంలో కుటుంబంపై ఒక్కొక్క కుటుంబంపై 8,25,549 రూపాయల అప్పు ఈ రోజుకి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల పేరిట 57,000 కోట్లు ఇప్పటికి భారం మోపారు. అయినా కరెంటు కోతలు, బినామీలకి 2 లక్షల అంటే 2.2 lakh crore కాంట్రాక్ట్ ఇచ్చారు. దానివల్ల ఏమైంది? స్మార్ట్ మీటర్లు కావచ్చు, విద్యుత్ పరికరాల కొనుగోలులో 15,000 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ చేయండి. ట్రిబ్యునల్ పునఃసమీకరణ అంటున్నారు. కృష్ణా జిల్లాలో పునఃసమీకరణ జరిగితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2016తో పోలిస్తే 34 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిపోయింది. అంటే దాదాపు 40% పైన తగ్గిపోయింది. అదేవిధంగా ఉద్యోగస్తులు 2% ఉద్యోగస్తులు ఓట్లు వేశారు. పిఆర్సీ 43 నుంచి 23% కోత విధించారు. సిపిఎస్ మాట తప్పారు. సిపిఎస్ ఓపీఎస్ అన్నారు, జిపిఎస్ చేశారు. ఆ విధంగా ఉద్యోగ కార్మికులకు 31,000 కోట్లు బకాయిలు, అసంఘటిత కార్మికులు కొట్టగొట్టారు. రాష్ట్రానికి 2 కళ్ళైన అమరావతి, పోలవరాన్ని పొడిచేశారు. అదేవిధంగా చూస్తే పంచాయతీ మున్సిపాలిటీలకు ఇచ్చిన కేంద్ర నిధులు 12,000 కోట్లు దారి మళ్లించారు. ఎప్పుడైతే ఎలిగేషన్ పెట్టామో ఇక్కడి నుంచి బదిలీ చేయించుకొని బాపట్లేదు మార్పించుకున్నారు. ఇక్కడ ఉంటే సస్పెండ్ అవుతాడని చెప్పి బదిలీ చేయించుకొని బాపట్ల పోస్టింగ్ మార్పించుకున్నారు. గోపీనాథ్ రెడ్డి బిఎల్ఓ 159వ పోలింగ్ స్టేషన్ 9వ వార్డు. ఆ విధంగా బిఎల్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బాపట్లో బదిలీ చేస్తే ఎక్కడ పోతాడు? రేపు ఎన్నాళ్ళు బదిలీ చేసుకొని పోస్టు కాపాడుకోగలుగుతాడు? దొంగ ఓట్ల మంత్రికి 169వ బూత్లో 20 ఓట్లు ఒకే ఇంట్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తీరు. ఫైనల్గా ఏంటంటే చిలకలూరుపేటలో 12,000 ఓట్లు 19లో చేర్చారు. అవి అట్లే కొనసాగుతూ ఉన్నాయి. అవి కాక ఇప్పుడు మళ్ళా కూడా రోజు చేరుస్తూ ఉన్నారు. ఎవిడెన్స్ మా దగ్గర ఉంది.